అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 22 ఏప్రిల్ నాడు ఏదైతే ఒక దుర్ఘటన జరిగిందో పిరికి పంజా చర్య పాల్గొన జరిగిన అసూలు కోసం 26 మంది సోదరులకు మన భారతదేశంలో బొట్టు అని ఎంత ముఖ్యమో తెలిసి వాళ్ళ భార్యలో వాళ్ళ పిల్లల ముందు పాస్పోర్ట్లను తెలిసిన వాళ్ళందరినీ పిరికి పొందల చర్యగా చూసి వాళ్ళకు ప్రతి ఒక్కరికి వారితో పాటు నియమన జరిగిన ఏవైతే జరిగిన వాళ్ళందరికీ మొట్టమొదటిగా సెలవు చేస్తూ ఏదైతే భారతదేశం మన దేశం అనేది భిన్నత్వం ఏకత్వం యూనిటీ డైవర్సిటీ అని మన రాజ్యాంగం రాసుకున్నది. భారతదేశం అందరూ ఏమనుకుంటుందంటే ఇది ఏదైనా భరిస్తారు, టాలరెన్స్ ఎక్కువ అనేది ఉన్నది. టాలరెన్స్ ఎక్కువ అంటే సాధ్యమైన కాదు. దాని అర్థం ఏంటంటే సాధ్యమైనంత వరకు సమస్యను చర్చ ద్వారా పరిష్కరించుకొని ఏ నష్టం లేకుండా చూస్తున్నాము ఆలోచన. ఎప్పుడైతే భారతదేశ సార్వభౌమత్వాన్ని ఈ ఇబ్బంది వస్తుందో ఆ రోజు ఎదురు శక్తి ఎవరైనా చూసే పరిస్థితి లేదు, చూడాల్సిన అవసరం లేదు. దానికి 15 రోజులు సమయం తీసుకునే వల్ల ఈ రోజు ఉన్న 7 తారీఖు రాత్రి మన ఇద్దరు కళ్ళం సోఫియా గారు లేకపోతే ఇంకా మండల్ సింగ్ ఇద్దరు మహిళలు మొత్తం ఆపరేషన్లో పాల్గొన్నారు. మన టార్గెట్స్ కూడా పూర్తిగా చెరువు మీద కానీ లేకపోతే వాళ్ళ ఎయిర్ బేస్ మీద కానీ లేదా మిలిటరీ బేస్ మీద కానీ కాకుండా పూర్తిగా ఎక్కడెక్కడైతే ఈ ముష్కరు స్టేట్ స్పాన్సర్డ్ పాకిస్తాన్ సహాయం చేస్తూ పాకిస్తాన్ సకల మర్యాద చేస్తున్న తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్థావరాల మీద 9 స్థావరాలు 5 స్థావరాల పట్టి ఒక పాతాత్మ కాశ్మీర్ కానీ లేకపోతే మిగతా 4 స్థావరాలు దాదాపు ముజఫర్పూర్ అంటే 100 కిలోమీటర్ల వరకు పోయి ఇక్కడి నుంచే మొత్తం ఆపరేట్ చేసి ఏదైతే దేశపోవడం సుదర్శన చక్రం అంటామో దానికన్నా సింధుడు అనే ఆయుధాలతోటి ఒక రూపాయి నష్టం కానీ జన నష్టం కానీ ఏ నష్టం భారతదేశానికి జరగకుండా 15 రోజులు ఆలోచించి పూర్తిగా వాటి మీద కేంద్రీకృతం చేసి దాదాపు గడిచిన 70 సంవత్సరాల నుంచి ఏదైతే భారతదేశానికి కంటిన్యూ గుర్తు లేకుండా చేసి చెప్పులో రాయిగా ఉన్న భారతదేశం పాకిస్తాన్కు వాళ్ళు మన దేశంతో ఏ రోజు కూడా ధైర్యంగా పోరాడి శక్తి వాళ్ళకి లేదు. దానికి శక్తి లేదు కాబట్టి ఈ రకంగా దొంగచాటుగా తీవ్రవాదాన్ని రేకెత్తించి వారి దొడ్డిదారు వాళ్ళని పంపించి ఇక్కడ చాలా రకమైన సమస్యలు తప్పించాలని కాదు. 1947 నుంచి ఈ రోజు ఉన్నటువంటి 2025 ఏప్రిల్ వరకు కూడా ఏ విషయంలో కూడా వాళ్ళు వెన్ను చూపింది తప్పితే ఏ విషయం కూడా వాళ్ళు గెలవలేదు. అన్ని యుద్ధాలు జరిగినాయి. అదే మన దేశానికి ఉన్న సౌకర్యాన్ని సహనాన్ని వాళ్ళు పరిశీలించుకుంటూ వచ్చారు. దానికి ఏదైతే ఆపరేషన్ సింధూరం పెట్టి మన దేశంలో ఆ కార్యక్రమం ద్వారా పాకిస్తాన్కి కాదు ప్రపంచ దేశాలన్నిటి కూడా భారతదేశం అనేది ఓర్పుపడుతుంది. ఒకసారి ఓపిక ఇచ్చిపెట్టి ముందుకు పోతే ఈ ప్రపంచంలో ఏం దేశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.